హలో ఎవ్రీవన్. ఎవరికైతే ఫార్మా సంస్థలో పనిచేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అయితే వచ్చింది. డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకొక 3 డేస్‌లో మీ చేతిలో జాబ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఏ కంపెనీ వారు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? సాలరీ ఎంత ఇస్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్ చేసిన వాడికి లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే డాక్టర్స్ రెడ్డిస్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఎవరైతే 2023-24 పాస్ అవుట్స్ విత్ 60% అండ్ అబోవ్ స్కోర్స్ ఇన్ ఆల్ అకాడమిక్స్ అమ్మా. కాబట్టి 23-24లో ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సి, బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసినారో సో వాళ్ళు మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా మీ యొక్క స్కోర్ అనేది 60% పైన అయితే ఉండాలంటున్నారు. సో అదేవిధంగా స్టైపెండ్ చూసుకుంటే ఎవరైతే ఎంఎస్సి, బీటెక్ కంప్లీట్ చేసినారో వాళ్ళకి 2.5 lakhs శాలరీ, ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసినారో వాళ్ళకి 2.1 lakhs శాలరీ ఇస్తామని డీటెయిల్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మేల్ ఆర్ ఫిమేల్ అందరూ కూడా అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. మధ్యలో మీకు ఎలాంటి నో ఎడ్యుకేషన్ గ్యాప్ అన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ గ్యాప్ ఏమి ఉండకూడదు. ఓకేనా, క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత చూడండి, ఇక్కడ డీటెయిల్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో బీఎస్సీ స్పెషలైజేషన్ కెమిస్ట్రీ చేసి ఉండవలసి ఉంటుంది. బీఎస్సీలో ఎవరైతే కెమిస్ట్రీ చేసినారో సో వాళ్ళైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా 2023-24లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయినారో సో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి అప్రెంటిస్‌షిప్, ట్రైనింగ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్న జాబ్ లొకేషన్ మీకు క్లియర్గా నల్గొండమ్మ. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నల్గొండలో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎవరికైతే బీఎస్సీ చేసినారో వాళ్ళకి. సో తర్వాత ఎంఎస్సీలో అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ ఎవరైతే చేసినారో 2023-24 ఎవరైతే పాస్ అవుట్ అయినారో ఎంఎస్సీ వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే వైజాగ్ అమ్మ. సో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో బీటెక్ అమ్మ. సో బీటెక్లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేసింటారో 23-24 ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో సో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జాబ్ యొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటే టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనేసి అంటున్నారు. వైజాగ్లో మీకు జాబ్ లొకేషన్ అమ్మా. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ సిఎంఎస్ స్కిల్స్ సెంటర్ అనేసి మనకి ఇంటర్వ్యూకి సంబంధించి మనకి ప్లేస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే అడ్రస్ అది గమనించవచ్చును. 47-10-50 థర్డ్ ఫ్లోర్ అబోవ్ యూనియన్ బ్యాంక్, 4th లైన్, ద్వారకా నగర్, విశాఖపట్నం అమ్మ. సో ఇది అడ్రస్. ఈ అడ్రస్లో మీరైతే వెళ్ళిపోతే సరిపోతుంది ఇంటర్వ్యూకి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకు August 23 అమ్మ. ఓకేనా, 23 తేదీన మీకు ఫ్రైడే అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తామంటున్నారు. అది కూడా మార్నింగ్ 9కి అంతా మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 9కి అంతా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు 7 to 8 o'clock మధ్యలో మీరు వెళ్ళిపోతే సరిపోతుంది ఇంటర్వ్యూకు. ఆన్ ది స్పాట్లో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామంటున్నారు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ స్కానర్ అయితే ఇచ్చారు. దీని మీద మీరు క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అనే కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ మీకైతే లింక్ అయితే ఇచ్చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని దీని మీద స్కాన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోరండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాంటి ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారమ్మా. మీరైతే గమనిస్తే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరైతే తెలుసుకోవచ్చు మరింత డీటెయిల్స్. సో ఇది ఎవరికైనా ఫార్మా సంస్థలో పనిచేయాలి అనుకునే వారికి మంచి అవకాశం ఇది మన వైజాగ్, నల్గొండ వాళ్ళకి. కాబట్టి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోరండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా అయితే ఉపయోగపడుతుంది. సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.